లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ అయిన రాఘవి సుధా గారు ఉన్నారు. మీరంతా చూస్తున్నారు గత ఎపిసోడ్స్ నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచిగా ట్రావెల్ చేస్తున్నాం మేడంతో కలిసి. మరి ఇవాళ కూడా మేడంని కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని సింపుల్ ఆన్సర్స్ ని మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ, సంపద అనేది అందరికీ కావాలి. అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే మన లైఫ్లో కానీ మన లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి, సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఎర్న్ చేస్తామా లేదా, ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఎర్న్ చేయొచ్చా అనే దాని చేయగలము. సో యోగాలే కరెక్ట్, అది నువ్వు కరెక్ట్ వర్డ్ వాడావు. యోగాలు బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే 2 ప్లానెట్స్ కలయిక, 2 గ్రహాల కలయిక అనమాట. దాన్ని యోగం అంటాము. దాంట్లోనే అవయోగం కూడా చెప్పుకోవాలన్నమాట. రాజయోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటంటే 3 మనం ఈ 9 ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము, రాశి పట్టి ఎక్కువ చూడము. ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం. చెప్పచ్చు, కొంతవరకే చెప్పగలం. బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధనయోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట. అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాతకంలో కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ అనమాట. బాగా ధనం సంపాదించాలి అంటే ఈ 3 చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు 12 వస్తాయి, లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు 12 భావాలు అంటాం. భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట. సో 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము. అలాగే లక్ష్మీ యోగాలు అని ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు, గురువు, ఇవి 2 కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 2వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 9వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 11వ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లార్డ్స్. ఎందుకంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. 12 హౌసెస్కి మనం రాసినప్పుడు లార్డ్షిప్స్ మనం మాట్లాడుకుంటాము. సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక 2nd లార్డ్, 2nd భావం లార్డ్, 9th భావం లార్డ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం, లక్ష్మీ యోగం అంటాం అనుకుంటాం. అలాగే ఎక్స్చేంజ్ 2nd లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 2nd ఉన్నా, లేకపోతే 11th లార్డ్తో కలిసి ఉన్న లాభంలో, సో దానికి ధనయోగాలు అంటాం అనమాట. ఇంట్రొడక్షన్ ఇదే. మ్యామ్, ఇప్పుడు మిథున జాతకులకి ఏ కాంబినేషన్లో ఉంటే మంచి సంపాదన వస్తుంది? మిథున లగ్నం వాళ్ళకి మనకి చూసామంటే ఎప్పటికైనా జనరల్గా మాట్లాడుకునేది 2nd, 9th, 11th, 10th లార్డ్ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 10th భావం అంటే ఏంటంటే మనకి కర్మ, 9th అంటే భాగ్యం. భాగ్యం అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నా అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అది బాగుంటుంది. కానీ ఇక్కడ 2nd లార్డ్ ఎవరయ్యారు మనకి చంద్రుడు అయ్యారు అనమాట. సో మనకి రాశి కూడా అదే అవుతుంది. సో చంద్రుడు ఇంట్లో ఉంటే మనకి ఏంటంటే బుద్ధి బలం కూడా ఎక్కువ ఉంటుంది అనేది ప్లస్ పాయింట్. అంటే ఏంటి, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ట్రేడర్స్ కానీ అది బాగుండాలి. సో ధనయోగం అంటే ఏంటి, 2nd లార్డ్ 2nd హౌస్లో ఉండడం కూడా ధనయోగం. ఓకేనా. సో 9th లార్డ్ ఎవరయ్యారు మనకి శని అయ్యారు. అంటే కుంభ శని. కుంభంలో ఏంటంటే అసలు కుండ కదా, కుండలో నుంచి అసలు వాటర్ పోస్తూ ఉంటారు, తొణకిన కుండ అంటూ ఉంటాము.
సో ఆయన ఓన్ హౌస్లో ఉందా, అలాగే టచ్ వచ్చిన అంటే సెకండ్ లార్డ్తో టచ్ వచ్చిన, అలాగే 11th లార్డ్తో టచ్ వచ్చిన. ఇక్కడ మనకి 11th లార్డ్ ఎవరు అయ్యారు, మనకి కుజుడు అయ్యారు. సో టచ్ వచ్చింది అనుకో, నేను కుమ్మాల్లోనే ఉండాలి అంటలేదు, కానీ ఆ ప్లేస్మెంట్ చాలా ధనం ఇస్తుంది. అంటే ఏంటి, భాగ్యము డెవలప్ అయింది. అంటే ఏంటి, ఫాదర్ నుంచి ఆస్తులు వస్తాయి వీళ్ళకి. ఆస్తులు రావడం కూడా మనం చూడాలి కదా, భాగ్యం చాలా బాగుంది వీళ్ళది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే శని ఏంటంటే పని చేయిస్తాడు అప్పుడు చేస్తాం, కర్మకారకుడు ఆయన. అలాగే ఏంటంటే ఆయనకి ప్రీతి, అంటే ప్రీతి పొందాడు అంటే ఆయన బ్లెస్సింగ్ ఉందంటే అసలు ఏం లేదు, అందరం ఎక్కిపోతారు అంతే. ఎక్కడో ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ కూడా పనికిరాదు, మనకి హెలికాప్టర్లో పైకి వెళ్ళిపోవాలి అంటారు, ఎక్కితే వెళ్ళిపోతాం అలా ఉంటుంది అనమాట. అంత సంపాదిస్తారు ఆయన. అలాగే మనం చూసాము అంటే మనకి 9th లార్డ్స్ అనేది చెప్పారు, అలాగే 11th లార్డ్ మనకి కుజుడు అయ్యాడు. కుజుడు కూడా మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్లో ఉంటే కనుక మకరంలో ఎగ్జాల్ట్ అవుతారు అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, కానీ ఎంతో ఇంట్లో అవుతారు. సో వేరే వాళ్ళు ఇస్తారు అన్నమాట. సో దర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఇలాగా. సో ఈ కాంబినేషన్స్ అన్ని వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే రాజయోగాలు, లక్ష్మీ యోగాలు అంటే 9th లార్డ్ అండ్ 2nd లార్డ్ కలయిక ఎక్కువ అనమాట. సో అవి రెండు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం అవే మాట్లాడుకున్నాము. అలాగే ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు కూడా పరివర్తన యోగం అంటాము, అవి ఉన్నా కూడా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఎంత మోతాదు వరకు వాళ్ళు అంటే పర్సంటేజ్ అనుకుందాం. సపోజ్ వీళ్ళకి పుట్టినప్పుడే డబ్బుతో పుట్టారు వీళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్ జాతకం కానీ వాళ్ళ పేరెంట్స్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు సంపాదిస్తారా లేదా, వీళ్ళు చురుగ్గా పనిచేస్తారా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం సాధించగలమా ఒకటి, అందుకని లగ్నాధిపతి కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతారు. ఈ లగ్నం అంటే ఏంటంటే మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అవుతాడు. ఆయన ఉచ్చంలో ఉన్నా కూడా సంపద ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే లగ్నాధిపతితో మనకి 2nd లార్డ్ చంద్రుడు కలయిక ఉంది అనుకో, ఇంకా చెప్పనే అక్కర్లేదు, బోల్డ్ అంత సంపద ఇస్తాడు అనమాట. సో ఇవన్నీ యోగాలన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటాయి. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూసేసి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అంటారు. సో ఇవన్నీ ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ దశలు రావాలి, ఆ దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పడం, కొంతమందికి ఉండొచ్చు, వాళ్ళు చాలా ఆస్తున్న వాళ్ళు అయి ఉంటారు. అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో అలా ఉంటే బాగుంటుంది, అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా. సో పుట్టినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు, వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే. అలాగే ఏంటంటే మనం 11th లార్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం, మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే లగ్నాధిపతి ప్లస్ 10th లార్డ్ ఒకళ్ళే అయ్యారు. సో వీళ్ళు అంటే ఈయన పొజిషన్ చాలా బాగుంది. లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా. సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, అంటే 5th లార్డ్ అనమాట. సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి, కరెక్ట్గా దశలు కూడా వస్తాయి, అంటే వాళ్ళ టైం వస్తుంది. వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, చాలా అంతలో ఎక్కుతారని చెప్పచ్చు అనమాట. ఆ సంపద కూడా బాగుంటుంది, ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది. ఇప్పుడు ఇప్పటికీ ముందు నుంచి నేను చెప్తున్నాను కదా, గురు శుక్రుడు కలయిక అనేది ఉండాలి, అందులో శనిగ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మార్స్ కూడా కుజుడు కలయిక ఉంటే కూడా బాగుంటుంది. జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి, సంపదకి మనం శుక్రుడిని చూస్తాం, గురువుని చూస్తాం. ఈ ఇద్దరు సంపద ఇచ్చే కారకులు అనమాట. కానీ మళ్ళీ లార్డ్షిప్స్ మనం భావంకి 2వ భావం, 9వ భావం, 11వ భావం కూడా చూసుకోవాలి. వీళ్ళ కలయిక, వీళ్ళ టచ్, వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, ప్లస్ ఏంటి టైం అంటే ఏంటి, మనకి దశా సిస్టమ్ ఉంటుంది, అది నక్షత్రం బట్టి వస్తుందని ఇందాక కూడా చెప్పాను. అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి, అంటే ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది, వాళ్ళని పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట. ప్లస్ టైం, ఇవి రెండు. సో నేను ఇందాక చెప్పిన ఈ కండిషన్స్ అందాం, 2nd లార్డ్, 2nd అండ్ 9th లార్డ్ అనుకుందాం,
కలయిక లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందనే లెక్క.